నెల్లూరు నగరంలోని స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నందు వరల్డ్ రెడ్ క్రాస్ వ్యవస్థాపకులలో ఒకరైన జీన్ హెన్రీ డూనెట్ జన్మదినం సందర్భంగా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం జరుపుకునే సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నందు గత సంవత్సర కాలంగా రక్తదాతలు రక్తదాత ప్రేరేపికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి శాలువాలతో సన్మానించి మెమంటోలను బహూకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు పాల్గొని రక్తదాతలకు రక్తదాత ప్రేరేపికులకు రెడ్ క్రాస్ అభివృద్ధి కొరకు ధన సహాయ సహకారాలు అందించిన వ్యక్తులకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ అధ్యక్షులు వాకాటి విజయ్ కుమార్ రెడ్డి, సురేష్ జైన్, జనార్దన్ రాజు, యలమూరు రంగయ్య నాయుడు, నెల్లూరు రెడ్ క్రాస్ సభ్యులు, అభిమానులు, ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. రెడ్ క్రాస్ దినోత్సవం అలాగే ప్రపంచ తలసేమియా దినోత్సవం కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా బ్యాంక్ గారు రావడం చాలా గొప్ప విశేషం. వారు వచ్చిన సందర్భంగా ఈరోజు కార్యక్రమాలు దాదాపు చాలా మంది ముందుకు కూడా రావడం మనం చూస్తున్నాం. నిన్ననే గవర్నర్ ద్వారా మన నెల్లూరు రెడ్ క్రాస్ దీనికి ఒక రాష్ట్రంలోనే మొట్టమొదటి మనకి ఇచ్చారు. మొట్టమొదటి మనకి ఫస్ట్ టైం ఈ మాదిరిగా మనకి లాస్ట్ ఇయర్ 2 సార్లు కూడా మనకి ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. మన రెడ్ క్రాస్ కి తలసేమియాకు మన తలసేమియా సెంటర్ కానివ్వండి, మన రెడ్ క్రాస్ కానివ్వండి, ఎన్నో విశేషమైన కార్యక్రమాలు మనం చేస్తున్నాయి. రెడ్ క్రాస్ తరఫున దాదాపు 15 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ 15 ప్రాజెక్టులు కూడా మొత్తం సేవాభావంతో కూడుకున్నాయి. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఏకైక సంస్థ భారతదేశంలోనే ఇన్ని ప్రాజెక్టులు చేస్తున్న రెడ్ క్రాస్ మనది ఒకటే. ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే మనకి క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. ఈ క్యాన్సర్ హాస్పిటల్ 191 కంట్రీస్ 191 దేశాల్లో రెడ్ క్రాస్ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో క్యాన్సర్ హాస్పిటల్ అనేది మన నెల్లూరులో ఒకటే. ఇంతవరకు నమస్కారం అండి. ఈరోజు మన హెన్రీ డొనాల్డ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అదేవిధంగా తలసేమియా దినోత్సవం ఈరోజు ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన జన్మదిన పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మానవతా దృక్పథాన్ని మనం ఇంకా నెలకొల్పుకునేదానికి దాన్ని ఇంకా కంటిన్యూ చేసే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు తెలిసిందే మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా ఎంతో మంది మన యుద్ధంలో క్షతగాతులు అవడం, అదేవిధంగా మనకి ఏదైనా ప్రకృతి మనకు వచ్చినటువంటి విపత్తుల సమయంలో కూడా ఎంతో మంది మనకి కొన్ని ఇబ్బందులకు గురవుతూ జరుగుతూ ఉంటుంది. అది దాన్ని అధిగమించడానికి ఆ రోజున ఒక ఆలోచన చేసి మంచి దృక్పథంతో మానవ దృక్పథంతో ఈ యొక్క రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మహనీయుడు వారికి కావాల్సినటువంటి సహాయం ఏదైతే బ్లడ్ రూపంలో కానివ్వండి, ఇతర ఆర్థికంగా ఏదైనా సరే వారికి సహాయం అందించడానికి ఒక సొసైటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి భావించి హెన్రీ గారు ఆ రోజు మనకి ఒక రెడ్ క్రాస్ సొసైటీ స్థాపించడం జరిగింది. అది ఇప్పుడు కూడా మనకి ఇంకా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాల్లో కూడా అది కంటిన్యూగా జరుగుతూ ఉంది. దానివల్ల ఎంతో మంది ప్రజలు కానీ ఎవరైనా కానీ మనకి ఆపద సమయంలో రక్తం కానివ్వండి మొత్తం చెప్పేసి కోరుకుంటూ ఏదైనా మీరు ఇచ్చేటువంటి ఏదైతే మీరు డొనేషన్ ఇస్తారనుకుంటున్నారో అది కానివ్వండి, లేదా స్టూడెంట్స్ ని ఇక్కడ ఉన్న వ్యాధిగ్రస్తులు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి కూడా మీరు అడాప్షన్ తీసుకొని వారికి కూడా ఇస్తున్నారు. వారికి మొత్తగా మనం కూడా బట్టి ఇంకా మంచి కార్యక్రమం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మొత్తం తెలియజేసుకుంటూ ఈ యొక్క